జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వారఫలాలు. ఏప్రిల్ మాసం ఆఖరి వారఫలాలు అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు. అన్నిట్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతూ ఉంది. గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడితోటి కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది. మేషరాశిలో ఉన్న గురు భగవానుడు మే 2వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది. 2 రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుస్సు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే ధనుస్సు రాశిలో ఆయన సంచారం ఉంటుంది, మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది, అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషం ఉందా ఈ వారం యొక్క గ్రహస్థితుల్లో, ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కుజశనిల కలయిక కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది, అది బ్రేక్ పడుతూ ఉంది. ఈ వారము కుజుడు శని ఇద్దరు కూడా విడివిడిగా వాళ్ళ అంటే విడివిడి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో, అలాగే మీనరాశిలో కుజుడు. వీళ్ళిద్దరు శనీశ్వరుడు మంగళ్ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు. కొంతమందికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు, కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము, లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము, తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము. ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది. రీసెర్చ్కే కానివ్వండి, కొన్ని విషయాల్లో ఇది పోరాట పటమనిస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము. కానీ కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది. ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా. శనైశ్వరుడు కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి, అత్యద్భుతమైన గ్రహస్థితి, అది గురుడు మార్పు. గురుడు ఈ వారంలో అంటే మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇక చాలు అని చెప్పి అక్కడి నుంచి 2వ స్థానమైన వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు. గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు 2nd హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాన్ని సూచిస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది. మొదటగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు భగవానుడు వృషభ రాశిలో ట్రాన్సిట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి. అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి నవమ గురుడు, కేంద్రాధిపత్య దోషం ఉన్న గురుడు మీ లగ్నానికి మీ రాశికి కేంద్రాధిపత్యాన్ని ఇచ్చే గురుడు ఇప్పుడు మీకు భాగ్యాన్ని అందించడానికి 2వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. మీకు కూడా ఒక రాజయోగం, సింహరాశి వాళ్ళలాగా ఒక రాజయోగం యాక్టివేట్ అవుతూ ఉంది. సప్తమాధిపతి నవమ స్థానంలో, చాలా మంచిది. ప్రత్యేకించి ఇది వ్యాపారస్తులకి ఒక మంచి అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇది ఈ వారంలోనే మనం చెప్పుకుంటున్నా సరే యోగం ఇక్కడి నుంచి నెమ్మదిగా మొదలవుతుంది. ఈ యోగం మిమ్మల్ని స్వగృహస్థుని చేయొచ్చు, ఒక వాహనం కొనేలా దీవించవచ్చు, లేదా మీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ సర్దుమణిగి మీకు సేవింగ్స్ మోడ్లోకి, మీకున్న అప్పులన్నీ తీరిపోయి సేవింగ్స్ మోడ్లోకి వెళ్ళేలాగా చేయొచ్చు. ఇక్కడి నుంచి ఆరంభం అవుతూ ఉంది. ఇది ఇంకా మీకు కంటిన్యూ ఉంటుంది అన్నమాట. ఇక్కడి నుంచి ఆరంభమైంది ఒక 3 సంవత్సరాల వరకు కంటిన్యూ ఉంటుంది.
అంటే ఇప్పుడు మనం చెప్పిన విషయాలు జరగడానికి. బట్ దేనికైనా ఒక ప్రారంభ స్థానం ఉంటుంది కదా, అది ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మీకు అంటే సంఘర్షణ కొంచెం తగ్గుతుంది. లోన్కి సంబంధించిన ప్రెషర్ ఎక్కువగా తీసుకున్నారు. మీరు లోన్ కోసం ప్రయత్నిస్తుంటే అది రాకపోవడం, మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇవ్వకుండా మెండు చేయి చూపించడం, అలాగే మీరు ఏదైనా లోన్ కోసం అంటే ఏదైనా మీరెవరికైనా ఇవ్వాల్సి ఉంటే లోను ప్రెషర్ ఎక్కువగా ఫేస్ చేశారు. ఈ వారం నుంచి దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. అది కొంత మీకు హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ లోన్కి సంబంధించిన కాకపోయినా కూడా అంతర్గత శత్రువులు తోటి చాలా పోరాడారు మీరు ఈ 4 నెలల నుంచి. ఇప్పుడు దాంట్లోంచి బయటికి రావడానికి చాలా చక్కటి శుభ సమయము. వ్యాపారస్తులకి బాగుంది, కానీ మీ వ్యాపారస్తులందరూ కూడా కొంచెం ఆచితూచి మాట్లాడాలి. మీకు సప్తమ స్థానంలో కుజుడు మంగళూరు ఉన్నాడు కాబట్టి మీకు కుజుడు అంత అనుకూలం కాదు. ఆయన సప్తమంలో ఉండడం వల్ల మీకు వ్యాపారంలో కొంచెం మీ మాట వల్ల కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. అందువల్ల కొంచెం ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు. ఉద్యోగస్తులకి ఈ విషయం వర్తించదు. ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులు ఏదన్నా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఈ వారం నుంచి. ఒకవేళ స్టార్ట్ చేయకపోయినా మీకు ఉద్యోగంలోనే కలిసి వస్తుంది. అందులో ఎలాంటి ఇబ్బందిగా లేదు. ఆరోగ్యం బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, మీ ఆరోగ్యం కావచ్చు, ఇదంతా కూడా బాగా ఉంటుంది. అందులో ఎలాంటి టెన్షన్ లేదు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా బుక్స్ కొనుక్కోవడానికి, వీటికి సహకారం అందిస్తే మంచిది. మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీనికి కనుక మీకు శక్తి లేకపోతే, అంటే బీద విద్యార్థులకి కనీసం ఒక పెన్ను, ఒక బుక్కు కొనిచ్చినా కూడా పర్వాలేదు. ఒక 3 కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు. ఒకవేళ ఇది కుదరకపోతే, అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి. కుజుడు బుధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో, కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. విద్యాదానం చేస్తే మంచిది. విద్యాదానం అంటే ఒకటి, మీరు గురువులైతే అంటే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము, లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము, చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత. ఇది కూడా ఇది చెయ్యలేమో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో, ఇది మా వశం కాదు, భగవంతుడిస్తే ఉత్తరోత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు కూడా ఏ భంగా లేదండి. అప్పుడు సరస్వతి అమ్మవారి 12 నామ స్తోత్రాన్ని చదవడానికి 3 సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి 12 నామ స్తోత్రం తెలియకపోతే, మనకి పూజా బుక్స్లో ఉంటాయి, స్తోత్రాలు బుక్స్లో దొరికితే చేయండి. ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి. ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి. ఈ నామం పఠించడం రెండో నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతి నమః, సరస్వతి నమః, సరస్వతి నమః అని అనుకోవచ్చు. ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి. ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళకి అందరికీ కూడా, 27 నక్షత్రాల వాళ్ళందరికీ కూడా. దీనికి కారణం ఏంటంటే, ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాశి అయిన మిథున రాశి నుంచి 12th హౌస్లో ఉన్నాడు. పంచమ దృష్టితో బుధ భగవానుడు రాశి అయిన కన్యా రాశిని చూస్తున్నాడు. అలాగే ఆ గురువు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు.
ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా తప్పులు పెడర్థాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా, అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.